గాంధీ భవన్ వద్ద హైటెన్షన్, నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. అల్పపీడనం ఎఫెక్ట్ నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన వెల్లడించిన ఐఎండీ శాఖ అధికారులు. రికార్డు టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ ఆర్టీసీలో ఆధార్ అడ్డంకి, ఉచిత బస్సు ప్రయాణంపై కొత్త షరతులు. నేడు విజయవాడలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ నేతల నినాదాలు. మంత్రి పదవిపై మరోసారి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్. 2 లక్షల ఉద్యోగాల సాధనకై మంగళవారం చలో గాంధీ భవన్ కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ఇవాళ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ కి పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని, గాంధీ భవన్ కు ముట్టడికి రాలేదని వినతి పత్రం అందజేయడానికి వచ్చామని నిరుద్యోగులు చెబుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన 18-19 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది? మార్పు కావాలని నిరుద్యోగులు పదే కోరుకున్నారు. ఎట్లా ఉంది మార్పు? ఏ ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ఎమ్మెల్యే గాని ఎవ్వరు బయటపడ్డా గానీ కాలర్ పట్టుకుని కొట్టేట్టున్నారు నిరుద్యోగులు ఒక్కొక్కరు. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులను ఎంత మోసం చేశారంటే అంత మోసం చేశారు వీళ్ళు. ఒక్క నిరుద్యోగి కూడా ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాడు. మీరు బయట పడితే మిమ్మల్ని పట్టుకొని బరాబర్ మీ ఈపులు చింతపడే కొట్టేట్టున్నారు. అంతకు మించి ఉన్నారు. ఇంకా నేను అసభ్య పదాలు వాడకూడదు కాబట్టి వాడట్లే. నేను అంతకంటే ఎవరు వాడచ్చు కానీ, ఎందుకంటే మా కడుపు కొద్ది ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదన్న. వీళ్ళు ఇలా పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి మేము మా చదువు కూడా పక్కన పెట్టి 3-4 నెలలు ఊర్లలో తిరిగినాం, వాళ్ళలో తిరిగినాం, బస్సు యాత్రలు చేసి వీళ్ళని గెలిపించాం. సరే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు. కొన్నిసార్లు ఏమో ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు 40,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు 20,000 ఉద్యోగం చెప్తా ఉన్నారు. మీ మంత్రులకు మీకు సఖ్యత లేనప్పుడు మాకెట్లుంటది? అసలు వీళ్ళు మంత్రులు లేకపోతే బర్రెలు కాస్తారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా సెక్రటరీ పక్కన బర్రెలపై ఏమన్నా ఉందా? నాకు నిజంగా అట్లా అనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు బర్రెలు కాస్తారో లేకపోతే వీళ్ళు మంత్రులు ఏం అర్థం కనిపిస్తా ఉన్నది. ఎందుకన్నా వస్తుందంటే ఒక మంత్రి 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటాడు, ఇంకొక మంత్రి 40,000 ఉద్యోగాలు అంటున్నాడు, ఒక మంత్రి 1,00,000 ఉద్యోగాలు అంటున్నాడు. ఇలా ఏది నమ్మాలన్నా మేము? ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి? భారీ నుంచి అతి భారీ వర్షం హైదరాబాద్ లో కురుస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక సాయంత్రం షిఫ్ట్ ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. అత్యవసరం అయితే తప్పితే బయటకు రాకూడదని వారిని కూడా ఇచ్చింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో కుండపోత వర్షం గ్యారంటీ అని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటలు అనగా 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడనం తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీనితో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి
తూర్పు పశ్చిమ ద్రోణి అనగా ఈస్ట్ వెస్ట్ జోన్ ట్రఫ్ జోన్ అన్నది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదున్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఉండటం వలన ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నది. రోజు రికార్డ్ టైంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ రోజు సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పురపాలక సిఆర్డీఏ ఏడీసీ ఉన్నతాధికారులు, సిఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనుల్ని సిఆర్డీఏ ప్రతిపాదించింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై విజయవాడలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలను తన చరిత్రలో చూడలేదని అన్నారు. ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుని వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తోందని మండిపడ్డారు. టీడీపీ, ఈసీ, పోలీసులు కలిసిపోతే చేసేదేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దుర్మార్గాలను అర్థం చేసుకుని ప్రజలు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఈ 2 జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి, గుండాల నుండి, ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. కడప జిల్లాలో ఏం జరిగింది? తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారాహితంగా మాట్లాడారని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధిపై ఇలా అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ నిలదీశారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మా కేటీఆర్ గారి మీద. ఆయన చాలాసార్లు చెప్పారు కేటీఆర్ గారు, ఫోన్ ట్యాపింగ్ మాకు సంబంధం లేదు, ఇది అధికారులకు సంబంధించిన విషయం, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదు అని చెప్పినాడు. అయినా సరే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక బజారు మనిషిలా బజారు భాష మాట్లాడుతూ చిల్లరగా మాట్లాడుతూ ఇవాళ కేటీఆర్ గారి మీద ఇష్టమైనటువంటి నిరాధారమైన నిందలు చేసినాడు. నువ్వు అట్లనే మాట్లాడితే బండి సంజయ్ నీకు ఆ పదవికి నువ్వు అర్హుడి కాదు. ఆ పదవి గౌరవం పెంచు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ నాయకులు ఇతర బీసీ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచాలని చూస్తున్నదని ఆరోపించారు. పోయినసారి లాభాల్లో వాటా అని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 33% ఇస్తున్నామని చెప్పాను. అందరం కూడా మంచిదే కదా, ఇదివరకు మనం 30 ఇస్తే వీళ్ళు 33 ఇచ్చారు అనుకున్నాం. కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు. ఇచ్చుడేమో పేరుకు 33 ఇచ్చారు, తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దసరా రాబోతూ ఉంది, కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కూడా ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి, కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని నాకు పార్టీ మాటిచ్చిందని మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు కుదరటం లేదని అంటున్నారు. సమీకరణలు ఎందుకు కుదరటం లేదు? నాకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని నిలదీశారు. సమీకరణాలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసుంటే మార్గం ఉంటుంది, ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం కానీ అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్ల కొడుదానంగా గోడమల్ల అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు మీద తప్పేంది? ఇదే నమ్మడం లేవాలని తక్కువ ఇద్దరికిద్దరే గట్టలనేగా ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ చేసి ఉండాలని కండక్టర్లు గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్ర చిరునామా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల చిరునామా ఉంటే ఉచిత ప్రయాణం నిరాకరిస్తున్నారు.
ఈ కొత్త నిబంధన మహిళల్లో గందరగోళం సృష్టిస్తోంది. మేము సూర్యాపేట నుంచి నల్గొండ పోయే దారిలో వెళ్తుంటే ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి చిన్నపిల్ల తల్లి జ్వరం వచ్చిన వాళ్ళని ఆపరేషన్ అయిన వాళ్ళని ఆధార్ కార్డులు మీ అప్డేట్ కాలేదని చెప్పేసి నడి రోడ్ మీద హైవే మీద దించిపోయారు. కండక్టరు బస్సు డ్రైవరు ఇదేం పద్ధతి, ఇదే రాజ్యం, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇట్లా చేసి పంపించారు మమ్మల్ని. చూడండి హైవే మీద, చాలా హైవే మీద లారీలు పోయే హైవే మీద మమ్మల్ని ఇట్లా దింపేసి వెళ్ళిపోయారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల మేము ఎంత ఇబ్బంది పడిపోతున్నాం అసలు అని చెప్పేసి ఇట్లా అవుతుంది మా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆశా వర్కర్ల సంక్షేమం కోసం 3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ఈ రోజు ప్రభుత్వం జారీ చేసింది. తాజాగా జారీ అయిన ఉత్తర్వుల్లో మొదటి 2 ప్రసవాల కోసం 80 రోజులు 6 నెలలు పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇవ్వనున్నారు. 2 ఆశా వర్కర్గా పనిచేయడానికి గరిష్ట వయస్సు 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన డయాఫ్రమ్ వాల్ పొడవు 1396 మీటర్లకు 500 మీటర్ల నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపారు. అలాగే 3 ట్రెంచ్ కట్టర్లు 3 గ్రాబర్లలో డయాఫ్రంట్ వాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. Rockfill Dam, Gap 1 on the left bank of River Godavari. This segment stretches over half a kilometer and features a moderate depth of diaphragm wall that runs for a length of 400 meter in clay seed bed. Designed to securely anchor the diaphragm into the rock below the clay bed. From the foundation level, the dam rises to nearly 10 to 13 stories high. Its narrow central spine is built for Step 1 ECRF dam. మన గౌరవ కేసుని చేసుకోవడానికి మాకు వీలుంటుంది. త్వరితగతంగా కూడా ఆ నిధుల్ని అందించమని చెప్పేసి కూడా గౌరవ మంత్రివర్యుల్ని కూడా కోరడం జరిగింది. ఈ సభలో అందరికీ హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.